వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ముఖ్యమంత్రుల డీటెయిల్స్ చూద్దాం. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్ణయించింది. నీట్ పరీక్షలతో పాటు దేశ విద్యా వ్యవస్థలోని పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ సీజేపీ ప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేశారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి. సమావేశంలో ప్రధానంగా నీట్ పరీక్ష నిర్వహణ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉన్నత విద్యలో పారదర్శకత, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల కాలంలో నీట్ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన ఆందోళనను ప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మి, దాదాపు గంట పాటు కేంద్ర మంత్రులతోటి సీజేపీ మధ్య కూడా ఈ యొక్క చర్చలు కూడా జరిగాయి. అందులో మొదటి నుంచి చెప్తున్నటువంటి డిమాండ్స్ కాంగ్రెస్ జనతా పార్టీ ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఈ అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలు, ఈ లీకేజ్ వ్యవహారంలో పకడ్బందీగా ఏ విధంగా అడుగులు వేస్తున్నాము, ఇవన్నీ అంశాలపై ఇటు జేపీ నడ్డాతో పాటు జితేంద్ర సింగ్ ఇద్దరు ఈ కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం వరకు సమయం ఇస్తే ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే తోటి చర్చించిన తర్వాత చివరిగా ఈ అంశాలపై కూడా మేము సమాధానం చెప్తామని చెప్పేసి కూడా ఇద్దరు కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలు కూడా కేంద్ర మంత్రులకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి కొద్దిసేపు క్రితమే ఈ యొక్క సమావేశం ముగిస్తుంది. ఈ యొక్క సమావేశం ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే అంశాలపైన కీలకంగా చర్చ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ యొక్క రాజీనామా సంబంధించినటువంటి అంశాలు క్యాబినెట్ లో చర్చించాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి క్యాబినెట్ సమావేశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆ నిర్ణయాలపై కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రులు కూడా ఇటు కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశం కూడా ముగిసింది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ మరొక గంటలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నవీన్.